యోగిబాబు గారు ఏవో చూస్తున్నారు. బ్రహ్మానందం గారు అక్కడ నిలబడి ఉన్నారు. ఇంతకీ ఏంటి అసలు విషయం? వీళ్ళిద్దరూ కలిసి ఏ షాప్‌కి వెళ్ళుంటారు? ఏదో మొత్తానికి మొమెంటోల షాపే అని అనిపిస్తుంది కదా! కానే కాదండి. ఇది బ్రహ్మానందం గారి ఇల్లు. ఇవాళ యోగిబాబు గారిని బ్రహ్మానందం గారు లంచ్‌కి ఆహ్వానించారు. ఆయన రాగానే పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికి లంచ్ చేసిన తర్వాత చక్కగా తన ఓన్లీ తనకొచ్చిన మొమెంటోసు, అవార్డ్సు అన్నిటిని ఒక రూమ్ కేటాయించారు. ఆ రూమ్‌లో అన్నీ ఎంత నీట్‌గా పెట్టేశారో చూడండి. అసలు ఎక్కడైనా ఖాళీ ఉందా? అసలు అన్ని కప్‌బోర్డ్స్, ర్యాక్స్ నిండిపోయినాయి. గోడలు నిండిపోయినాయి. అసలు ఇన్ని అవార్డ్సా బాబోయ్! ఏంటది? ఎన్ని మొమెంటోస్. అది చూసి యోగిబాబు గారే షాక్ అవుతున్నారు. ఏంటిది అసలు ఒక షోరూమ్‌లా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ప్రతి దాన్ని జాగ్రత్తగా, క్షుణ్ణంగా యోగిబాబు గారైతే పరిశీలించారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక మూవీలో నటించబోతున్నారండి. ఈ మూవీ మొన్న ఈవెంట్ కూడా జరిగింది. నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా పెట్టాను. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇలా వీళ్ళిద్దరూ మళ్ళీ బ్రహ్మానందం గారి ఇంట్లో కలుసుకున్నారు.